ప్రతివాడికి సొంత భార్య ఉండాలి, ప్రతివాడికి సొంత భర్త ఉండాలి. వాళ్ళు ఆ విధంగానే ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఆ చీకటిని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? భార్య ఇక్కడ ఉండంగానే వాడు సొంత పనులు చేసుకుంటా ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే చీకటి క్రియలు జరుగుతున్నాయి కనుక వారి కుటుంబము అల్లకల్లోలం అయిపోతుంది. ఏమైపోతుందండి? అల్లకల్లోలం అయిపోతుంది. ఒకడు నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు మాకు పెళ్ళయింది కానండి, ఆ అమ్మాయి అంటే నా బాగా ఇష్టపడుతుందండి అని అన్నాడు. నిజమా? నిజమేనా? అయితే ఓకే, ఇష్టపడే అమ్మాయిని మాత్రం నువ్వు కష్టపెట్టవద్దు, కానీ నేను పని చెప్తాను చేస్తావా అన్నా. నేను ఏంటండి అయ్యగారు అన్నాడు. అక్కడ ఆ ఏరియాలో ఒక కాలం ఒకటి ఉందండి, ఆ కాలం ఒకటి ఉంది. అరే నీకేం వచ్చా అన్న. వచ్చాండి అన్నాడు. ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్ళి అట్లా 3 సార్లు తిరగరా అన్న. 3 సార్లు తిరగరా అంటే ఇక్కడి